రైట్ ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు. నమస్తే సార్, చెప్పండి. మరి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మీకు అందశ్రీ గారితో మంచి అనుబంధం ఉంది. మరి అందశ్రీ గారి అకాల మరణం పట్ల మీ స్పందన ఏంటి? వారితో మీకు ఉన్నటువంటి బంధం ఏ విధమైనటువంటిది? అందశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి, అట్లాగే తెలంగాణ ప్రజలకు ఒక తీరని లోటమ్మా. ఎందుకంటే అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా, తన రచనల ద్వారా తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేసి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప కళాకారుడు అందశ్రీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గా, సకల జనుల సమ్మెలోను, పెండౌన్ సందర్భంగా కూడా అనేక సమావేశాలు, అనేక విస్తృతమైనటువంటి సమావేశాల్లో అందశ్రీ గారి పాట లేకుండా సమావేశాలు ఉండేటివి కావు. ప్రతి సమావేశంలో కూడా వారు వచ్చి పాడి ఉద్యోగుల్ని ఉత్తేజపరచడం అనేటువంటిది చాలా ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చింది. అట్లాగే ఆ తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా, అంటే గత కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష తర్వాత కేసీఆర్ గారు సావో రేవో తెలంగాణ తేల్చుకోవాలని నిర్ణయించుకొని అమర నిరాహార దీక్ష చేసి ఒక తెలంగాణ జేఏసీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి అందశ్రీ పాటలు అన్ని వేదికల మీద కూడా చాలా ఒక ఉత్తేజభరితంగాను, ఉద్వేగభరితంగాను ఉండేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. అది ఒక్కటే కాదు, ఉద్యమానికి సంబంధించితో పాటు ప్రజా సమస్యల్ని, మానవ విలువల్ని, మాయమైపోతున్న మానవ సంబంధాలని సమర్థవంతంగా తన రచనలో అందించి అనేక సామాజిక ఉద్యమాలను ఎలుగెత్తి చాటి పీడిత ప్రజల పక్షాన నిలిచినటువంటి కవి అందశ్రీ. వారి మరణం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా అందశ్రీ పాట అనగానే మనకు అనేక పాటలు చాలా ఇట్లా అలవోకగా గుర్తుకొచ్చేటువంటి పాటలు అనేక ఉన్నాయి. వారి మరణానికి మేము వినమ్రంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారి జీవితం అంతా కూడా, ఎందుకంటే ఆయన పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా సమాజాన్ని, మనుషుల్ని, పాలక వర్గాల స్వభావాన్ని చాలా స్పష్టంగా చదివి వాళ్ళకి సరైనటువంటి జవాబు చెప్పినటువంటి ఒక గొప్ప గాయకుడు అందశ్రీ. కాబట్టి అందశ్రీ తెలంగాణ సమాజానికి, తెలంగాణకు, తెలంగాణ పేరుబంధానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక గాయకుడు. వారి మరణం మా అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. వారికి వినమ్ర జోహార్లు. థ్యాంక్ యూ సార్. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్ లాలగూడలోని ఇంట్లో అందశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 7:25 అందశ్రీ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడున్నాడు.